తెలంగాణలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం ఇవ్వాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మంగళవారం అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావాను కొనసాగించాలన్నారు. కొడంగల్లో మాత్రమే అల్పాహారం ఇస్తున్నారని, మిగతా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 10వ తరగతిలో గ్రేడింగ్ విధానం తొలగిస్తున్నారని, ప్రభుత్వం ఆ ఆలోచన విరమించుకోవాలన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఒక రికమెండేషన్ పెట్టారు. అధ్యక్ష కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష కొంచెం ప్లీజ్. ఒక్క నిమిషం కూర్చోండి. గౌరవ మంత్రి గారు ఒక రికమెండేషన్ పెట్టారు. అధ్యక్ష, స్కూల్లో ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఒక టీచర్ని పెట్టేసి అక్కడ వాటిని స్ట్రెంథెన్ చేయమన్నారు. నేను కూడా రికమెండ్ చేస్తున్న ప్రభుత్వం దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి అధ్యక్ష, ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిందే. అధ్యక్ష, రాగి జావ ఒకటి కంటిన్యూ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 10th క్లాస్లో స్నాక్స్ ఇచ్చారు అధ్యక్ష. గతంలో మేము ఇచ్చిన దాన్ని కంటిన్యూ చేశారు. అప్పుడు 65 రోజులు ఇచ్చినాము, ఇప్పుడు 45 రోజులు ఇస్తున్నారు అధ్యక్ష. కాబట్టి అట్లాంటిది చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, 10th క్లాస్లో అధ్యక్ష గ్రేడింగ్ విధానం తొలగిస్తున్నారు అధ్యక్ష. మార్కులు పెడతా ఉన్నారు. ఈ పిల్లలు IIIT బాసరలో జాయిన్ కావాలన్నప్పుడు ఈ గ్రేడింగ్ విధానంతోనే జాయిన్ చేస్తాము. అక్కడ మళ్ళీ ప్రైవేట్ పిల్లలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దయచేసి ఒక్కసారి రివ్యూ చేసుకొని అక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇబ్బంది లేకుండా మళ్ళీ అక్కడ గురుకులాల్లో అక్కడ IIIT బాసర్లు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు అధ్యక్ష పార్లమెంట్లో. రైట్ ఎడ్యుకేషన్ సంబంధించి నిర్బంధ విద్య అన్నారు కదా అధ్యక్ష. దానికి సంబంధించి ఆ చట్టానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు అమలు జరగట్లేదు అనేది క్వశ్చన్ వేశారు అధ్యక్ష. 25% పిల్లలు ప్రతి స్కూల్లో, ప్రైవేట్ స్కూల్ 20% పిల్లలు మనము గవర్నమెంట్ నుండి జాయిన్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే అప్పుడు ఎంపీగా ప్రశ్నించారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారే ఇంప్లిమెంట్ చేసే అధికారం వారికి ఉంది. దయచేసి ఈ చట్టాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని అధ్యక్ష. అధ్యక్ష, అక్కడక్కడ టీచర్లు తక్కువ ఉంటే విద్యా వాలంటీర్లను పెట్టాలని పెట్టుకున్నారు అధ్యక్ష. సంతోషం, పెట్టమని కోరుతున్నాం అధ్యక్ష. కానీ ఒక్క కొడంగల్లోనే ఎందుకు పెట్టాలి అధ్యక్ష? రాష్ట్రం అంతా పెట్టాలని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుతూ గజ్వేల్లో చేసుకున్నారు, సిరిసిల్లలో చేసుకున్నారు అని అన్నారు కదా అధ్యక్ష. అఫ్కోర్స్ నేనేమంటాను అధ్యక్ష, కొంచెం ప్రేమ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ ఓట్లు వేసిన వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఒక్క కొడంగల్కే ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి, కాబట్టి రాష్ట్రంలో కూడా మొత్తం అమలు చేయాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష.